ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసేటటువంటి దానిలో కార్మికులు లేకుండానే ఆయన అభివృద్ధి ఎట్లా చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి దాంట్లో 3వ వంతు కార్మికులే. కార్మికులు లేకుండా అసలు జీవనం ఎట్లా సాగుద్ది, అభివృద్ధి ఎట్లుంటది? అసలు వ్యవసాయం చేయాలన్నా కార్మికుడు కావాలి, ఒక యంత్రాలు నడవాలన్నా కార్మికుడు కావాలి, ఒక కారు నడపాలన్నా కార్మికుడు కావాలి, ఒక వెహికల్ నడపాలన్నా కార్మికుడు కావాలి, ఒక విమానం నడపాలన్నా కావాలి. కార్మికులు లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన కార్మికులు పొట్టగొట్టి కార్మికులకు అన్యాయం చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తా ఉందో మోడీ ప్రభుత్వం, ఇవాళ పెత్తందారులకు ఒత్తాసు పలుకుతూ, డబ్బున్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ, కేవలం ధనదాహంతో ఎన్నికలలో గెలుస్తున్నాం అనేటటువంటి ఒక ఆలోచనతోనే కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి విషయం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరం కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి జాతీయ సమ్మె ఇప్పుడు 2 సార్లు చేయడం జరిగింది. ఇది మళ్ళా 3వసారి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేట్టుగా ఉంది. ఈనాడు మేడే ఇవాళ ఏప్రిల్ 1 ఇవాళ ఈ ఏప్రిల్ 1 నాడు మేము అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి కలిగింది మాకు. ఇవాళ కార్మిక సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం వదిలిపెట్టి ఎండాకాలం రోజుల్లో రోడ్ల మీదకి మా కార్మిక హక్కుల్ని కాలు రాస్తున్నటువంటి దానికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి జాతీయ కార్మిక సంఘాలు అట్లాగే ఐఎఫ్టి లాంటి సంఘాలు అన్నిటి కూడా కలిసి ఇవాళ నిరసన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ నిరసనలో మోడీని ఒకటే కోరుతా ఉన్నాం, మోడీ గారు, బీజేపీ పెద్దలరా అందరూ కూడా ఆలోచించండి. ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటే కడుపు నిండా తిండి తినాలి, ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి. కార్మికులు క్షేమంగా ఉంటేనే ప్రభుత్వం క్షేమంగా ఉంటుంది. కాబట్టి కార్మికుల్ని పొట్టకొట్టొద్దని చెప్పి కోరుతూ, ఇదే ముందు సాగేటట్లయితే మీ సంగతి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వమే కార్మికులు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఒక్క సంతకంతో వాళ్ళ నుదిటి రాతను మార్చేస్తూ మోడీ చేసినటువంటి 4 నల్ల చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 1 సందర్భంగా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన చట్టాలను బ్లాక్ డేగా పరిగణిస్తూ నిరసనలు చేస్తున్నాం. కేవలం 8 గంటలు ఉన్న పని దినాలు 12 గంటలుగా మార్చి ఆ ఎక్స్ట్రా పని చేసిన గంటలకు కూడా సరైన జీతాలు, సరైన సదుపాయాల గురించి ఈ 4 లేబర్ కోడ్ లో ప్రస్తావించకుండా వారానికి 50 గంటలు ఉన్న పని దినాలని 120 గంటలుగా చేసి కార్మికుడి ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రతకు ఎటువంటి తావివ్వకుండా, పిఎఫ్, ఈఎస్ఐ మీద ప్రస్తావనే లేకుండా ఆడవారికి కూడా వేతనాల్లో సమాన హక్కు కల్పిస్తామని చెప్పి ఆడవాళ్ళ భద్రతకు గాని, ఆడవాళ్ళ ఉద్యోగ సమయాలకు గాని ఎటువంటి ప్రాధాన్యత ఇయ్యనటువంటి ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా మేమందరం కూడా వీటి మీద నిరసన తెలుపుతూ భారీ ధర్నాలు రాబోయే రోజుల్లో చేపట్టి ప్రధానిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా గద్దెదించే విధంగా ఈ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు.